తాజా వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. దేశంలో ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగం. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ ఎగుమతుల జాతీయ సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని 100% పర్యావరణ రహితంగా మార్చాలి. ఏయూలో మొక్క నాటి అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. విశాఖ అభివృద్ధి పట్టని వలస నేతలను తరిమి కొట్టండి. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి పిలుపు. జిల్లా న్యాయ అధికార సంస్థ ఆధ్వర్యంలో పూల్బాగ్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి మొదటి శ్రేణి అదనపు జిల్లా న్యాయమూర్తి కె విజయ కళ్యాణి మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పిలుపునిచ్చారు. పెరుగుతున్న వేడి వాతావరణం, గ్లోబల్ వార్మింగ్ ను నివారించేందుకు మొక్కలు నాటి సంరక్షించాల్సిన ఆవశ్యకతను ఆమె వివరించారు. జిల్లా ఫారెస్ట్, మున్సిపల్ శాఖల సహకారంతో కోర్టు ఆవరణలో మొక్కలు నాటి ట్రీ గార్డెన్స్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో PLAPUS చైర్మన్ జి దుర్గయ్య, సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్ రమేష్ నాయుడు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే సందర్భంగా మా డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్లో మొక్కలు నాటడం జరిగిందండి. ఈ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే అంటే పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ఏంటంటే మన ప్రకృతి మీద మనకున్న బాధ్యత కోసం గుర్తు చేస్తుందండి. ఈ సందర్భంగా ఏంటంటే మొక్కలు నాటడం కానీ, మొక్కలు పరిరక్షించుకోవడం, అలాగే వాటర్ పొదుపు చేసుకోవడం, అట్ ద సేమ్ టైం ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవటం, ఇవన్నీ కూడా పర్యావరణ పరిరక్షణ బాధ్యతలో ఒక పార్టేనండి. ఈరోజు మొక్కలు నాటడం కోసం మాకు స్పాన్సర్ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అలాగే మున్సిపాలిటీ వాళ్ళకి మా కృతజ్ఞతలు. సో మై మెసేజ్ ఈజ్ దట్ పౌరులందరూ కూడా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలండి. ఎందుకంటే నవేడేస్ ఏంటంటే హీట్ చాలా ఉంది, హై టెంపరేచర్స్ అసలు మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ మొక్కలవి ఉండడం వల్ల మనకి హ్యాపీగా మంచి చల్లని గాలి కానీ, మంచి నీడ కానీ అందరికీ అందుతుంది. సో మై మెసేజ్ ఇస్ దట్ పౌరులందరూ కూడా ఈ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని ఆశిస్తున్నానండి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పాల్గొన్నారు. వాతావరణ మార్పులు, సూపర్ ఎల్నివో ప్రభావం వల్ల ఎదురయ్యే సవాళ్లు అధిగమించేందుకు పర్యావరణ పరిరక్షణ అవసరమని ఆయన స్పష్టం చేశారు. నీటి సంరక్షణ, మొక్కలు నాటడం, ప్లాస్టిక్ నియంత్రణే మార్గమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, సాదా మెటల్స్, MSM ఫార్మా, HBL ఇంజనీర్ వంటి పరిశ్రమల విభాగాల విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి CH సత్యబాబు, మున్సిపల్ ఇంజనీర్ PVS ప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ అధికారి రామ్ నరేష్, జిల్లా పరిశ్రమల శాఖ GM కరుణాకర్ పాల్గొన్నారు. కార్బన్ డైఆక్సైడ్ కన్జ్యూమ్ చేసుకొని ఆక్సిజన్ ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. దెన్ ఆక్సిజన్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ఇన్ ది అట్మాస్ఫియర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతుంటే ఏదైతే అప్పటి వరకు ఆర్గానిజమ్స్ ఉన్నాయో, కార్బన్ డైఆక్సైడ్ ఇనేల్ చేస్తూ బతికే ఆర్గానిజమ్స్, దానికి సఫికేషన్ వచ్చేసింది. అవన్నీ కూడా ఎక్స్టింక్ట్ అయిపోయాయి. దెన్ న్యూ స్పీసీస్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సెల్ పుట్టేసింది. ఆక్సిజన్ బేసిస్ మీద సర్వైవ్ అయ్యే సెల్ పుట్టేసి అక్కడి నుంచి ఎవల్యూషనరీ ప్రాసెస్లో మన దాకా వచ్చింది. అవర్ ఎగ్జిస్టింగ్ ఈజ్ నథింగ్ మోర్ దాన్ ఒక 30 అట్ ది కరెంట్ రేట్. ఏదైతే మనము ప్రపంచాన్ని పొల్యూట్ చేస్తున్నామో, ఎర్త్ ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తున్నామో, సో ఇది ఉండదు. సో హూ హావ్ క్రాస్డ్ 40 years మనకు అర్థమైతే ఉంటుంది. సో మనం చిన్నప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనకు తెలుసు. వర్షాలు అనేది రెగ్యులర్గా పడేటప్పుడు, వర్షాలు మాన్సూన్ వచ్చేసిందంటే మాన్సూన్ వచ్చేసి ఇది పడేసింది. టోటల్ అన్సర్టెనిటీ. మాన్సూన్లో గ్యాప్ ఎందుకు వస్తుంది, ఎందుకు వర్షాలు పడడం లేదు, వై టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇట్ ఈస్ నాట్ ఎర్త్ దట్ హస్, భూమి కాదు మనకి ఇచ్చింది, ఇది మనం ఇచ్చింది, మనకు మనముగా ఇచ్చుకున్న ఒక రిటర్న్ గిఫ్ట్ ఇది మనకి. ఇట్ అబ్జర్వ్స్ మోర్ హీట్, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ వెరీ నేచర్ ఏంటి,
ఇట్ అబ్జార్బ్స్ మోర్ హీట్ అండ్ రీటైన్స్ ఇట్. గ్రీన్ హౌస్ రీటైన్ అయిపోతే ఏమవుతుంది, హీట్ రీటైన్ అయితే హీట్ పెరిగిపోతుంది, భూమి మీద ఉన్న వేడి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయనగరంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అలకానంద కాలనీలో తమన్నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. బొబ్బర్పేటలో జన విజ్ఞాన వేదిక జిల్లా కోశాధికారి శివాజీ మొక్కలు నాటి శుభకార్యాల సందర్భంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఏడాది పాటు సంరక్షించాలని పిలుపునిచ్చారు. పాల్నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద స్థానికులు, క్రీడాకారులు స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో పరిసరాలు పరిశుభ్రం చేసి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు సాగాయి. నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధనచే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఎస్కోట మండలంలో మండల సమైక్య కార్యాలయంలో స్త్రీ శక్తి ఉపాధి హామీ పథకం ఏపీఎం పి విజయలక్ష్మి, ఎంపీడీఓ పి సతీష్ పాల్గొని వివిధ గ్రామ సంఘాలతో మన డబ్బులు మన లెక్కలు సంపన్నకారి మొబైల్ యాప్ గురించి అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగిందని, ప్రతి మహిళ సూపర్ నారీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, నెల నెల లెక్కలు రాయడం నమోదు చేయడం వల్ల జవాబుదారీతనం, పారదర్శకత మెరుగుపడుతుందన్నారు. సభ్యులకు ఆర్థిక లావాదేవీలపై మంచి అవగాహన, నమ్మకం కలుగుతుందని, లెక్కలు తేడా ఉంటే సభ్యురాలకు ప్రశ్నించే సామర్థ్యం పెరుగుతుందని, లెక్కలు తప్పుంటే వెంటనే సరిచేయటకు అవకాశం ఉంటుందని అన్నారు. డబ్బులు మన లెక్కలకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం అయింది. ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహిళా సంఘాలకు సంబంధించి ఇంతవరకు ఏదైతే పొదుపు అప్పులకు సంబంధించి లావాదేవీలు మొబైల్ బుక్ కీపింగ్ ద్వారా చేసేవాళ్ళని, దానిని ప్రతి సభ్యురాలు కూడా చూసుకోవడం తెలియాలి అంటే వీలు పడేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి సంపన్నకారి అని ఒక యాప్ ద్వారా ప్రతి మహిళ యొక్క పొదుపు ఎంత, అప్పు ఎంత, ఆవిడ తీసుకున్న అప్పులో ఇంతవరకు ఎంత కట్టడం జరిగింది, ఇంకా అప్పు నిల్వ ఎంత ఉంది అన్న వివరాలను సేకరిస్తూ ఈ యాప్లోని పొందుపరచడం జరిగింది. ఈ యాప్ ద్వారా ప్రతి సభ్యురాలు కూడా సంపన్నకారి అని మహిళా యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఆవిడ ఇంటి దగ్గరే ఉండి ఆవిడ మొత్తం పొదుపు ఇంతవరకు ఎంత చేశారు, ఎప్పుడు ఆవిడ అప్పుకి ఎలిజిబిలిటీ ఉంది, ఎంత అప్పు నిల్వ ఇంకా కట్టవలసి ఉంది, లేదు ఆవిడకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే దానికి సంబంధించి ఆహారం ఏ పద్ధతిలో తీసుకోవాలని డైటీషియన్కి సంబంధించిన యాప్. విజయనగరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజతరాజు తన క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళగా పార్టీ పట్టణ నాయకులు ఘంటారవి మిగిలిన వినతులను స్వీకరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నాయకురాలు కొలగట్ల శ్రావణి చేసిన వ్యాఖ్యలు తెదేపా పట్టణ అధ్యక్షులు గంటా రవి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 70 ఏళ్ల వయసులోనే కష్టపడుతున్న ముఖ్యమంత్రి పట్ల గౌరవంగా మాట్లాడాలని ఆయన హితవు పలికారు. విద్యార్థుల కోసం సింహాచలం దేవస్థానం ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి వసతి కల్పించామన్నారు. ఈ విషయంలో మాట్లాడే అర్హత కొలగట్ల శ్రావణికి లేదు, ఆమె తండ్రి కొలగట్ల వీరభద్రస్వామికి లేదని రవి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే ఆ ట్రస్ట్ ద్వారా విద్యార్థులు భోజనం చేయకుండా అడ్డుకట్ట వేసిన ఘనత వైసీపీదేనని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాల వల్లే ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన అందించాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ప్రాంతం బాగుండాలి అని ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకొని మరి ఆ రోజు
తీర్పునిచ్చారు. అలాంటి రోజున దాన్ని జీర్ణించుకోలేక వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా ఆ రోజుని జీర్ణించుకోలేక 2 సంవత్సరాలు అయినా సరే ఈ రోజుకు కూడా మరి ప్రజల్ని గొర్రెలు అనే సంబోధించడం అనేది ఎంతవరకు సమంజసం? ఎలక్షన్లో ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో, మీరు ఏదైతే బాండ్ పేపర్ ఇచ్చి ప్రజలందరూ కూడా మరి చూపించామని చెప్పారో డెఫినెట్లీ గ్యారంటీగా చెప్తున్నాం. ప్రతి ఇంటికి కూడా మా నాయకుడు జాతీయ నాయకులు ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మా శాసనసభ్యులు అతిథి మేడం గారి సూచనల మేరకు ప్రతి ఇంటింటికి కూడా మేము క్యాంపెయిన్ చేయడం కూడా రానున్న రోజుల్లో జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఏ రకమైన ఇంటికి ఎంత లబ్ధి చేకూర్చే విషయం మీద కూడా ఆ బాండ్ల విషయంలో ఏదైతే హామీ ఇచ్చామో 2 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, అయినప్పటికీ కూడా 90% హామీలు మేము అమలు చేయడం జరిగింది. మీరు మర్చిపోయారా? గత ప్రభుత్వంలో తల్లికి వందనం అని చెప్పేసి, అమ్మఒడి అని చెప్పేసి మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి మీరు ఎంతమందికి ఇచ్చారమ్మా? మీ నాయకులు కానీ మీ తండ్రి గారిని కానీ మీరు అడగడం మర్చిపోయారా? ఒకసారి ఇల్లు అడగండి. మీరు చిన్నపిల్ల తెలియపోవచ్చేమో, వయసులో ఉన్న పెద్దవాళ్ళు అడిగితే సంస్కారం కానీ ఎలా మాట్లాడాలో, పెద్దవాళ్ళు ఎలా గౌరవించాలో కూడా తెలిసే పరిస్థితి ఉంది. అదే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే ప్రజలు మిమ్మల్ని ఎక్కడైతే మర్చిపోతారో, ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళి ఏదో లేనిపోని కలుపుని మాటలు చెప్తే ప్రజలందరూ కూడా మళ్ళీ మా మాటలు వింటారని చెప్పేసి మీరు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఏదైనా ఉంటే వాస్తవాలు మాట్లాడండి, ఏదైనా ఉంటే ఆధారాలతో మాట్లాడని తప్పించి లేనిపోని మాటలు మాట్లాడితే మాత్రం మీరు గతసారి 2024 ఏదైతే మూల్యం చెల్లించుకున్నారో రేపు లోకల్ బాడీలో కూడా అదే పరిస్థితి కూడా మీకు మళ్ళీ ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రం ఈ 2 సంవత్సరాల పరిపాలనలో మరి ఇక్కడ ఉన్న గత డిప్యూటీ మేయర్ గారు కోలగట్ల శ్రావణి గారు నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ గత 2 సంవత్సరాల కాలం నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ నిధులు కానీ సంక్షేమం చేయలేదు కానీ గత ప్రభుత్వం చేసిందని చెప్పడం జరిగింది. అలాగే మరి మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విధంగా మాట్లాడుతూ 7 పదుల వయసు ఉన్నప్పటికీ కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర పురోగతికి ఎంతో విధంగా మరి పరుగులెత్తడానికి పనిచేస్తున్నారు. ఏమీ ఆలోచించకుండా మనం తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఒక సంస్కారంతో మాట్లాడే పరిస్థితి ఈ రోజుకి ఉంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేటప్పుడు పెన్షన్ 2000 నుంచి 3000 చేస్తానన్న మాట మీకు అందరికీ తెలిసిందే. 2000 నుంచి 3000 చేయడానికి అతనికి 5 సంవత్సరాలు కాలం పట్టింది. నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచిన ఘనత ఎవరిదంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానిది అని మీకు తెలుపుతున్నాను. ఈ విషయం మీకు తెలియదా అమ్మా అని కూడా అడుగుతున్నాను. అలాగే చూసుకుంటే గతంలో మీరు అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి ఇస్తానని చెప్పడం నిజం కాదా అని అడుగుతున్నాను. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం మీద కూడా మీరు ఇంట్లో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి ఇవ్వడం జరిగింది. మీరు సుమారుగా గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం మొత్తం మీద గత పాలకులు 43 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి పథకాన్ని ఇస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భవిష్యత్ గ్యారంటీ మీద ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడికి చదువుని కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఎంతమంది ఉంటే అంతమంది చదివిస్తాననే ఒక నినాదంతో వెళ్ళినప్పటికీ ఇంట్లో ఒకరున్నా, ముగ్గురున్నా, ఇద్దరున్నా, నలుగురున్నా, 5గురున్నా, 6గురున్నా కూడా మరి తల్లికి వందనం అనేది వేయడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక బ్రహ్మకుమారి కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి అన్నపూర్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. కాలుష్య నివారణలో మొక్కల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడం, చెట్లను సంరక్షించడం ద్వారానే భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందించగలమని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆత్మీయులు, సంస్థ ప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు. ఇప్పుడు మరణం అంటే వినేవాడు, కానీ రాను ఇప్పుడు ప్రకృతిని మనమే పాడు చేయలేమన్నా
దాంతో తయారైన శరీరం కూడా ఈరోజు పిల్లలకు కూడా బలం ఉండదు. శరీరాలు ఎవరికి వినియోగం ఇవ్వటం లేదు. కారణం ఏంటి అంటే ప్రకృతిని మనం మార్చేస్తాం. పంచతత్వాన్ని కూడా పూర్తిగా మలినం చేసుకుంటూ వచ్చాం. దీన్ని ఎప్పుడైతే ప్రకృతిని మనం శుద్ధంగా చేస్తామో మళ్ళీ ఈ సృష్టి కూడా శ్రేష్టంగానే పరివర్తన అవుతుంది. కొన్ని ప్రకృతిని పాడు చేసింది ఎవరు అంటే వ్యక్తులు పాడు చేశారు. వ్యక్తులు అంటే ఎవరు? ముందు మన మనసులో మలినం చేరినప్పుడే ప్రకృతిలో మలినాన్ని తీసుకొస్తుంది. మనస్సులో ముందు మారాలి. మానసికంగా మారకుండానే చేస్తారు. మన ఇంటి ముందు చెత్త ఎందుకు అని పక్క వాళ్ళ ఇంటి మీద దోషిస్తారు. ఏ చెత్త ఉంటే ఆ చెత్త ఎక్కడ పడితే అక్కడ మారిస్తారు. అంటే అది ఎక్కడ స్వచ్ఛత లోపించింది? ముందు మనసులో స్వచ్ఛత లోపించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాలాజీ జంక్షన్ వద్ద అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది, యువత కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడదాం, భవిష్యత్తును రక్షిద్దాం అంటూ ప్రధాన వీధుల గుండా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇంజనీర్ డాక్టర్ పివి సరిత మాట్లాడుతూ మొక్కల పెంపకం, ప్లాస్టిక్ నియంత్రణ, నీటి సంరక్షణపై ప్రజలు అవగాహన కల్పించాలన్నారు. కాలుష్య నివారణ సంస్థ అధికారి పివి రమణి పర్యవేక్షణ జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారు ఈ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా వేరియస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ప్రజలకి ఎన్విరాన్మెంట్ మీద అవేర్నెస్ కల్పించాలని వేరియస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. చిల్డ్రన్ కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళు అవగాహన కల్పించడం కానీ, కాలేజ్లో వర్క్షాప్స్ నిర్వహించి వేస్ట్ నుంచి వెల్త్ ఎలా చేయాలి, సంపదను ఎలా చేయాలన్న దాని మీద కాలేజ్ స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇవ్వడం కానీ, మన నెల్లిమర్లలో ఉన్న చంపావతి రివర్ బెడ్ అంతా క్లీనింగ్ ప్రోగ్రామ్ కానీ, ఇంకా ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్, జూట్ బ్యాగ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ వాడకూడదు అన్న నినాదంతో జూట్ బ్యాగ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాలాజీ జంక్షన్ నుంచి విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ వారితో కలిసి బాలాజీ జంక్షన్ నుంచి మయూరి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలకు అందరికీ ఎన్విరాన్మెంట్ మీద ప్రొటెక్షన్ చేయాలన్న నినాదంతో ఈ ర్యాలీని చేయడం జరిగింది. మెంటల్ అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారు ఈ కార్యక్రమాన్ని ఆల్ ఓవర్ స్టేట్ నిర్వహిస్తున్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ రోజు నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. డిఆర్ఓ సత్యబాబు అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియలో చైర్మన్ పదవిని దక్కించుకునే విషయంలో 2 వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నెలకొనడంతో పరిస్థితి రసాబాస్గా మారింది. 2 వర్గాలు ముఖాముఖి తలపడ్డాయి. ఒక వర్గం అభ్యర్థులు ఎన్నిక ఏకపక్షంగా సాగుతుందని ఆరోపించగా మెజార్టీ సభ్యుల మద్దతు తమకే ఉందని మరో వర్గం వాదించడంతో ఆడిటోరియంలో గందరగోళం చోటు చేసుకుంది. నిస్వార్థ సేవకు చిరునామాగా ఉండాల్సిన రెడ్ క్రాస్ సొసైటీ పదవికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల కోణంలో పోటీ జరగడం చర్చనీయాంశమైంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కమిటీ ఎన్నిక జరుగుతుందని చెప్పేసి ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచారు. ఎలక్షన్ జరుగుతుంది అని. దానికి 250 మంది జిల్లాలో ఉన్న వివిధ ప్రాంతాల నుండి వచ్చాం. దాని విధి విధానాలు చెప్పారు. అయితే ఈ రోజున డిఆర్ఓ గారు అసలు ఎవరెవరు ఏంటి అనేది అడగకుండానే
ఎవరు కంటెస్టింగ్ చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు, చైర్మన్గా ఎవరు ఉన్నారు, అసలు వాళ్ళ కమిటీ ఏంటి అనేది ఏమీ అడగకుండానే డిఆర్ఓ గారు ఆ పేర్లు నేను చదువుతున్నాను, ఆమోదించి అప్పట్లో కొట్టేయండి అన్నారు. ఇది ప్రొసీజరా అని అడుగుతున్నా. జనరల్ మీటింగ్ ప్రొసీజర్ ప్రకారం జరగలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ అది. జనరల్ మీటింగ్ కాల్ఫర్ చేసిన తర్వాత ఎవరి లైఫ్ మెంబర్ తాలూకా ఒపీనియన్ తీసుకోవాలి. లైఫ్ మెంబర్గా ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము? జనరల్ మీటింగ్లో మా ఒపీనియన్ మేము ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చాం. ఆ ఒపీనియన్ ఎవరిది కూడా తీసుకోకుండా డైరెక్ట్గా ఒక 11 పేర్లు 10 పేర్లు చదివేసి మీరు చప్పట్లు కొట్టేయండి అయిపోతుందంటే అది అన్జస్టిస్ సార్. చేసి ఎంతో ఇన్ఫ్లుయెన్షియల్ అయ్యి రెడ్ క్రాస్కి నేను చైర్మన్గా అవుతాను అనుకునే ఆశతో ఇక్కడికి వచ్చి నా సపోర్టర్స్ని అందరినీ పిలుచుకొని చాలా లాస్ట్ టైం ఇబ్బంది క్యాన్సిల్ అయినప్పుడే పిలవడానికి చాలా కష్టపడి పిలిచాను. ఇప్పుడు కూడా నా మీద ఉన్న అభిమానంతో దాదాపు 170 మంది ఇప్పుడున్న 230 మెంబర్స్లో 170 మెంబర్స్ నాకు సపోర్ట్ చేయడానికి వస్తే నేను ఎవరైతే పెట్టుకున్న ప్యానెల్లో అందులో ఒక్కళ్ళ పేరు కూడా చెప్పకపోవడం చాలా దురదృష్టకరం అనిపించింది నాకు. అంతేకాకుండా సార్ చెప్పినట్టు ఇది రెడ్ క్రాస్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి చేసినట్టయితే నాకు అనిపించింది. ఇదిలా ఉండగా కలెక్టరేట్లో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఎన్నికలు ముగిశాయి. జరిగిన రసభాస మధ్య మెజార్టీ సభ్యుల మధ్య ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులతో డిఆర్ఓ సత్యబాబు సమావేశమై సంతకాలు సేకరించారు. రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేశామని డిఆర్ఓ మీడియాకు వెల్లడించారు. రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మన శ్రీకాకుళం నుంచి రెడ్ క్రాస్ చైర్మన్ గారు జగన్మోహన్ రావు గారు అబ్జర్వర్గా వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడే ఇదివరకు చైర్మన్ మన ప్రసాదరావు గారు కూడా ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఈ మేనేజింగ్ కమిటీ ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు నుంచి వారు రెడ్ క్రాస్ కార్యక్రమాలు జిల్లాలో చేపడతారు. అభిప్రాయాలు తీసుకోవడం జరిగిందండి. అందరి అభిప్రాయాలు తీసుకోవాలంటే ఎన్నిక పెడతామంటే ముందుకు రాలేదు ఎవరు, కాబట్టి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మన ముందే అనౌన్స్ చేయడం జరిగింది. ఇది దేశంలో రాష్ట్రపతి, రాష్ట్రంలో గవర్నర్ గారు, జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా జరిగే మన ఒక సేవా సంస్థ. దీంట్లో రాజకీయాలకి ఇటుకాడికి అవకాశం లేకుండా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ ఎంపిక చేసుకోవడంలో సేవా కార్యక్రమాలు ఇక్కడ చాలామంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా అందరికీ అవకాశం ఇవ్వడానికి అవకాశం రాలేదు. మేము కమిటీ 12 మందిని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఆ 12 మంది మాత్రమే అందజేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా సేవ చేయడానికి ఇది మళ్ళీ ప్రతిపాదనలు ఏమైనా వస్తే లేదంటే ఏదైనా సేవా కార్యక్రమం చేపట్టడానికి ఎవరైనా ముందుకు రావడానికి అవకాశం ఉంటే వారు. విజయనగరంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్ఎన్బి రోడ్డు నుండి దుప్పటి వరకు సాగిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ సిబ్బంది, స్థానికులు కలిసి పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కనీసం ఒక మొక్క నాటాలని అధికారులకు పిలుపునిచ్చారు. మొక్కలు నాటమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ప్రతి ఒక్కరు బాధ్యత అని గుర్తు చేశారు. విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ నినాదాలతో హోరెత్తించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన నగరంలో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టమని గౌరవ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశానుసారం వివిధ రోడ్లను పరిశీలించి దగ్గర 20 కిలోమీటర్లు స్ట్రెచెస్ తీసుకొని 8,000 చిల్లర మొక్కలు వేయడం కోసమని ఈ సంవత్సరం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మొక్కలు వేస్తున్నాం. అయితే ఈ పశువులు బెడద, వాటిని మిగతా ఇతర కారణాల వల్ల అన్ని మేకలు అన్నీ తినేయడం వల్ల సంరక్షించుకోవడం చాలా తక్కువ అవుతుంది. ఈసారి మాత్రం కమిషనర్ చాలా పర్సనల్గా తీసుకొని వారు ట్రీ గార్డ్స్ కూడా మాకు శాంక్షన్ చేయడం జరిగింది. దానివల్ల వేసిన ప్రతి మొక్కని కూడా బతికించడానికి మా ప్రయత్నాలు
పూర్తిగా సఫలీకృతం అవుతాయని కోరుకుంటున్నాం. ఈసారి మాతో పాటు డిపార్ట్మెంటే కాకుండా ప్రజలు కూడా సహకరించి వాళ్ళు ఇండివిడ్యువల్గా ఒక్కొక్క మొక్కని దత్తత తీసుకుంటే ఒక 2-3 ఇయర్స్లోనే మన టెంపరేచర్స్ కూడా 1 or 2 degrees మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆదేశాలతో ఓటోపట్నం పోలీసులు గురువారం రాత్రి ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్కే చౌదరి నేతృత్వంలో ఎస్ఐలు సిబ్బంది రంగంలో దిగి ఆ ప్రాంత పరిధిలో వాహనాలను జల్లెడ పట్టారు. అల్లరి మూకలను నియంత్రించడం, గంజాయి నిర్మూలన, శాంతి భద్రత పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళల్లో వాహన తనిఖీలు నిర్వహించడం ద్వారా అసాంఘిక శక్తులు పట్టణంలోకి ప్రవేశించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఈ తనిఖీల వల్ల వాహనదారులు తమ వాహన పత్రాలను సకాలంలో సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచించారు. గంజాయి ఇంకా అదర్ థింగ్స్ వెళ్తున్నాయన్న ఉద్దేశంతో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మేము సడన్గా సర్ప్రైజ్గా వెహికల్ చెక్ చేస్తున్నాం బాలాజీ జంక్షన్లో. ఇప్పటివరకు చెక్ చేసిన దాంట్లో అయితే ఏం దొరకలేదు, కానీ మేము కంటిన్యూ చేస్తున్నాం. అయితే ఎలాంటిది ఇంకే గంజాయి కానీ అదర్ ఇన్స్ట్రుమెంట్ ఏవి దొరికినా కూడా దాని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా మన వెహికల్స్ తీసుకెళ్లేటప్పుడు వాటికి కన్సర్న్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, దానికి అదర్ టికెట్ నెంబర్ ప్లేట్స్ కరెక్ట్గా ఉన్నాయో అవి కూడా చెక్ చేసుకుంటున్నాము. వాటన్నిటి కూడా రెగ్యులర్ ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా లేదా ఇవన్నీ వెరిఫై చేసుకుని ఏవి లేకపోతే ఫైన్స్ కూడా విధిస్తున్నాము. ఇప్పుడు కనీసం 50 నుంచి 55 వెహికల్స్ వరకు చెక్ చేస్తాం. 4 వీలర్స్ ఈరోజు ఆటోలో పెట్టుకున్నాము. ఆకస్మిక రెడ్ క్రాస్ నూతన చైర్మన్ కంది వెంకటరమణ తన కార్యవర్గంతో కలిసి శుక్రవారం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వాజీవన్ ఛానల్తో ఆయన మాట్లాడుతూ తలసేమియా బాధితుల కోసం ప్రత్యేక ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. రక్త కొరత లేకుండా రక్తదాతలు సమన్వయం చేస్తూ సేవలను మరింత వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మమ్మల్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దీనికి చైర్మన్ గాను వైస్ చైర్మన్గా సభ్యులుగా మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నందుకు మా అందరికీ నమస్సమాంజలు. అండ్ రెడ్ క్రాస్ ద్వారా విపత్తుకర పరిస్థితులు ఏమైనా అయితే వెంటనే స్పందించాలని దీని ఉద్దేశం. దాంతోపాటు మనము రక్తము ఎక్కడ మన జిల్లాకి ఎక్కడ బ్లడ్ స్కేర్సిటీ లేనట్టుగా మేము క్యాంపులని ఎంకరేజ్ చేసి జూనియర్ కాలేజెస్లో కానీ డిగ్రీ కాలేజెస్లో కానీ మనకి ఎక్కడ బ్లడ్ స్కేర్సిటీ లేకుండా చేయాలి అన్నది మా తపన. అందులో మేము విజయం సాధిస్తామని దాని గురించి ఈ జిల్లా ప్రజలందరూ మాతో సహకరించాలని కోరుకుంటూ నమస్కారం. క్రాస్ సొసైటీ వారి ఎన్నికలు జరిగాయండి. ఆ ఎన్నికల్లో మరి మేము 12 మంది ఎన్నుకోవడం జరిగింది. నేను అధ్యక్షులుగా చైర్మన్గా, మేడం గారు ఏమో వైస్ చైర్మన్గా. అయితే ఈ యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది అంతర్జాతీయ సంస్థ అండి. దీనికి రాష్ట్ర అధ్యక్షులుగా మన గవర్నర్ గారు, జిల్లా అధ్యక్షులుగా మరి కలెక్టర్ గారు ఉన్నారు. ఇలాంటి గొప్ప సంస్థకి మేము అందరం ఎన్నిక కావడం చాలా ఆనందకరంగా ఉంది. జిల్లాలో మరి ఇండియన్ రెడ్ క్రాస్ యొక్క సేవలు ప్రజల ముందు తీసుకురావడానికి మేమంతా సాయశక్తులు కృషి చేస్తామని, వెంటనే తలసేమియా సెంటరు మరియు వైఆర్సీ జేఆర్సీని కూడా పటిష్టం చేస్తాం. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎక్కువ పెట్టి రక్తదాతలందరికీ కూడా రక్తం లేదనే పరిస్థితి లేకుండా మేము చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సేవ మా యొక్క సభ్యులందరి సహకారంతో చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సారపల్లిలోని విజయనగరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అటవీ పరిధి అధికారి బి రామ్ నరేష్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలతో పాటు విత్తన బంతుల సీడ్ బాల్స్ తయారీ ప్రత్యేక శిక్షణా శిబిరంలో ఏర్పాటు చేశారు. విద్యార్థులు తాము తయారు చేసిన బంతులు ఇంటికి తీసుకెళ్లే అవకాశం కల్పించగా 6 నుండి 10వ తరగతి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కెవి నరసింహరాజు, వై కేశవనారాయణ, ఎం శ్రీనివాస్ బాబు తదితర అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రపంచంలోని వివిధ రకాల చెట్లను తీసుకొచ్చి ఇక్కడ నాటాలని కూడా సూచించారు. పెరుగుతున్న ఎండలు, వాతావరణ మార్పులకు అనుగుణంగా పచ్చదనాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. చెట్లు లేని స్థలాలు, భవనాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా 100% విద్యుత్తును యూనివర్సిటీయే తయారు చేసుకోవాలని స్పష్టం చేశారు.
మురుగునీటి శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవాలని, హాస్టల్ వర్సిటీ భవనాల నుంచి వచ్చే వ్యర్థాలు రీసైక్లింగ్కు పనికి వచ్చేలా వేరు చేసి పంపాలని సూచించారు. శుద్ధి చేసిన నీటిని చెట్ల పెంపకానికి వాడాలని, వంట కోసం విద్యుత్ పొయ్యిలు, పిఎన్జి గ్యాస్ వినియోగించాలని, క్యాంపస్ లోపల ఎలక్ట్రికల్ సైకిల్ వినియోగించాలని సూచించారు. విశాఖలో సైక్లింగ్, వాకింగ్ కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సైక్లింగ్తో కాలుష్యం తగ్గడమే కాకుండా ఫిట్నెస్ పెరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా అనంతరం అక్కడి నుంచి సైకిల్పై సవార్ చేస్తూ బీచ్ రోడ్లో నుంచి నోవెటెల్ హోటల్కు చేరుకున్నారు. అతన్ని అనేక మంది అనుసరించారు. ఈరోజు నేను వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే రోజున విశాఖపట్నం వచ్చాను. మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ క్యాంపస్లో చెట్టు పెట్టాను. యూనివర్సిటీకి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చాం, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాను. ఇందులో క్యాంపస్ ఒక ఆదర్శంగా తయారు చేయాలి, నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకోవాలి, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ, ఒక హిస్టారికల్ యూనివర్సిటీ, నాలెడ్జ్ ఉండే యూనివర్సిటీ, ఎంతోమందిని బ్రహ్మాండమైన నాయకుల్ని తయారు చేశారు, రాజకీయ నాయకుల్ని, ఆంటర్ప్రెన్యూర్స్ని, అండర్స్ అకాడమిక్గా లీడర్స్ తయారు చేశారు. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు నేను నెట్ జీరో కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి, మీరు అన్నారు ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి, ఎన్విరాన్మెంట్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోయింది, ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇమ్మీడియట్ థండర్ బోల్ట్స్. ఇది వాతావరణం యొక్క మార్పుల వల్ల వెనుకబడుతున్నాయి. దీనిపైన అందరూ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెట్ జీరోలో మొట్టమొదటి సోలార్ చూశాను. కరెంట్ మనమే ఉత్పత్తి చేసుకోవాలి, చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసింది చాలా, 1,16,235 KWH చేశారు. 5,18,000 రూపాయలు వీళ్ళు కొంత సేవింగ్ అవుతుంది. 100% ఇక్కడుండే ల్యాండ్ 450 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఇందులో బిల్డింగ్ల పైన ఎక్కడెక్కడ పెట్టగలుగుతారో పెట్టి, చెట్లు పెట్టే ప్లేస్లో కాకుండా 100% యూనివర్సిటీకి కావాల్సిన కరెంటు వీళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి. తర్లువాడలో 1000 మెగావాట్ల గూగుల్ డేటా సెంటర్ నిర్మించడం వల్ల అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఢిల్లీకి చెందిన సైన్స్ ఫోరం వ్యవస్థాపకుడు డి రఘునందన్ అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దొండపర్తిలోని ఇన్స్టిట్యూటర్స్ ఇంజనీర్ సెమినార్ హాల్లో గురువారం సాయంత్రం గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం వల్ల పర్యావరణం నాశనం అవుతుందనే అంశంపై అవగాహన కల్పించారు. రఘునందన్ మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ నిర్మించేందుకు ఆ గ్రామ ప్రజల ప్రజాభిప్రాయం తీసుకోలేదన్నారు. అక్కడ నివసిస్తున్న ప్రజలకు విద్యుత్, భూముల సమస్యలు చాలా ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోకుండా గూగుల్ డేటా సెంటర్ నిర్మించేందుకు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. అక్కడ ప్రజలు ఒప్పుకుంటేనే డేటా సెంటర్ నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు పాల్గొన్నారు. Coming up in Vizag, and what I want to discuss is essentially the role of data centers in the Indian economy, in which data centers are likely to play a big role in the future. However, there are big issues pertaining to particularly demand on electricity, demand on water, demand on land, which are going to create big environmental problems and displacement by occupying land. These are major issues, and in fact data centers are coming to India because in the US and in Europe there are big public protests taking place. Roughly 50% of the value of new data centers in the US and Europe are being denied permission. పట్టణంలో గూగుల్ డేటా సెంటర్ కార్యక్రమం మీద ఈరోజు సెమినార్ నిర్వహిస్తున్నాం. ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది ఆ ప్రాంతానికి ప్రజలకి అనేక ఇబ్బందులు తీసుకొస్తుంది. ప్రధానంగా ఎలక్ట్రిసిటీ, వాటరు, ల్యాండ్ ఇష్యూస్ ప్రధానంగా ఉన్నాయి. ఈ గూగుల్ డేటా సెంటర్స్
యునైటెడ్ స్టేట్స్ లాంటి ప్రాంతాల్లో దీన్ని కాదని చెప్పని అంటే తిరిగి మన ఇక్కడ పెడుతున్నారు. మీకు పెట్టబోయే ముందు కనీసం ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. మీకు ఉదాహరణకి గాజువాకలో అంబుజా సిమెంట్ ప్లాంట్ పెట్టాలని మీద ప్రజాభిప్రాయం సేకరిస్తే ప్రజలందరూ కూడా వ్యతిరేకించడం వలన దాన్ని ఆపేయడం జరిగింది. అట్లనే ఒక ప్రాంతంలో ఒక పరిశ్రమను కానీ లేదా ఏదైనా ప్రాజెక్టును స్థాపించాలంటే ఆ ప్రాంత ప్రజానికం యొక్క ఆమోదం ఉండాలి. ఆ ప్రాంతం దానివల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటో ప్రజలకు వివరించాలి, ప్రజలు అంగీకరించాలి. అంగీకరించినప్పుడు మాత్రమే దాన్ని తిరిగి స్థాపించాలి. కానీ అలా కాకుండా కామ్గా ఎక్కడో వద్దని చెబితే ఏ దేశం ఇతర దేశాల్లో వద్దని చెబితే అమెరికా లాంటి దేశాల్లో వద్దని చెబితే తిరిగి తెచ్చి ఇక్కడ ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నుంచి చర్చ లేకుండా పెట్టడం అనేది అత్యంత దారుణమైన విషయం. దీని జన విజ్ఞాన వేదికగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సీతమ్మధార్లోని ఎస్ఎఫ్ఎస్ ఉన్నత పాఠశాల విద్య విజ్ఞాన రంగాల అభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తుందని ప్రొఫెషనల్ మరియు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ జనరల్ మేనేజర్ రెఫరెంట్ ఫాదర్ బి సురేష్ బాబు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం సీతమ్మధార్లోని పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన నూతన భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1974లో సుమారు 245 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఎస్ఎఫ్ఎస్ పాఠశాల నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మేధావులను ప్రపంచానికి అందించిందన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ రెవరెంట్ ఫాదర్ మనోజ్ మాట్లాడుతూ గొప్ప చరిత్ర కలిగిన ఎస్ఎఫ్ఎస్ పాఠశాల దినాదిన అభివృద్ధి చెందుతూ విద్యారంగంలో విశిష్ట స్థానం సంపాదించుకుందని తెలిపారు. And Maths lab. We also have constructed a small doctor's cabin for children's sake. We also have computer lab, library, art and craft room, and a spacious staff room for the teachers. This building also includes a mini theatre for the children. Also there is an examination hall. In the old building we did not have facilities for various offices. So we have created that facility like an office for the correspondent, office for the finance manager. There is also a separate room for the coordinator, a room for the counseling, and also there is a separate room for the NCC, a civic room, and then for the alumni lounge. So all these facilities are created in this new building. More than that, I would like to share with you, this year we received 2 major certificates, very important ones. First of all, it is ISO, International Organization for Standardization. They have come to the school, inspected the entire facility, interacted with our teachers, students, parents, and also given training for the teachers. రైల్వే మైదానం వేదికగా ఎస్ఏసిటీ 2020 క్రికెట్ టోర్నీ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటా శ్రీనిబాబు మాట్లాడారు. యువ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి టోర్నీలు దోహదం చేస్తాయన్నారు. ఇక్కడ బాగా ఆడిన వారికి ఏపీఎల్, ఐపీఎల్ మ్యాచ్ల్లో కూడా ఎంపిక అయ్యేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఎంతో కష్టపడి 2020 క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సూర్యప్రకాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రీ స్కూల్ వయసు గల ఆడుకుంటున్నప్పుడు వారి చుట్టూ చిన్న చిన్న వస్తువులు లేకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని ప్రముఖ న్యూరాలజిస్ట్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ విజయ్ తెలిపారు. జగదాంబ మెడికవర్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లలు ఏదైనా వస్తువును మింగేటప్పుడు అది మరుసటి రోజు మనంతో బయటకు వస్తుందనే అపోహతో ఉండవద్దని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఆ వస్తువు కడుపులో కాకుండా ఊపిరితిత్తులో కూడా వెళ్లే అవకాశం ఉందని 2 ఉదాహరణలతో వివరించారు. పిల్లలు ఏదైనా వస్తువును మింగినట్లు తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగు పరీక్షలు చేయించాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని సూచించారు. ఏమైందని అడిగితే మదర్కి ఒకరోజు తను ఆ నట్టు ఆడుకోవడం చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత ఏమైంది, తన నట్టు మొత్తం పెట్టుకొని చెట్టు కొమ్మకి ఇలా రాలంట. అది వాళ్ళ మదర్కి ఏం చెప్పలేదు. అంటే నెక్స్ట్ రోజు ఏంటంటే అలాంటి నట్టే 2-3 కనపడితే వాళ్ళ మదర్ చెప్పాడు, అమ్మ ఇలాంటి నట్టు నేను నీకు మింగేసింది. వాళ్ళ మదర్ చేసిన మంచి విషయం ఏంటంటే ఇమీడియట్గా
దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అటున్నది స్టమక్లో కాదు, అది ఊపిరితిత్తులో. బ్రాంకోస్కోపీ అని ఒక ప్రొసీజర్ చేయాలి. ఇప్పుడు ఎండోస్కోపీ అనేది కట్టులో వెళ్తుంది, కెమెరాతో ఉండే పైకి. బ్రాంకోస్కోపీ అనేది ఊపిరితిత్తులో. సో దాంతో తీయాలని చెప్పాను. సో మొత్తానికి వాళ్ళు ఏదో చిన్న ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అవి ఉన్నారు. ఓవరాల్గా 6 దశాబ్దాల చరిత్ర కలిగా విశాఖ ఎయిర్పోర్ట్ ను యథాతథంగా కొనసాగించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. మద్దెలపాలెం పార్టీ భవన్లో ఆయన పార్టీ నాయకులతో పద్మ కృష్ణారావులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. నెలకు 2 లక్షల మంది ప్రయాణించి ఈ విమానాశ్రయాన్ని మూసివేయబోమని విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబు స్పష్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు సుమారు 60 కిలోమీటర్ల దూరం ఉంటుందని, ఈ ప్రాంత వాసులు అక్కడికి చేరుకోవాలంటే వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి ఉంటుందని అన్నారు. విశాఖ అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉంటే ఎంపీ భరత్, స్థానిక ఎమ్మెల్యేలు విశాఖ ఎయిర్పోర్ట్ను యథావిధిగా కొనసాగేలా గట్టిగా కృషి చేయాలని కోరారు. ఒకవేళ మొండిగా విశాఖ ఎయిర్పోర్ట్ను మూసివేయాలని చూస్తే ప్రజలు భాగస్వాములు చేస్తూ సిపిఎం గట్టి పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఎయిర్పోర్ట్ ని వచ్చే నెల ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. సంతోషం, మంచిదే. అయితే అది ప్రారంభించాక విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని మూసేయడం కోసం రంగం సిద్ధమవుతా ఉంది. ఇది అత్యంత ఆందోళనకర విషయం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూతపడితే 30 లక్షల మంది ప్రయాణికులు, వారితో పాటు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఎయిర్పోర్ట్ లోపల బయట వేలాది మందికి ఉన్న ఉపాధి పోతుంది, వ్యాపారాలు తగ్గిపోతాయి. దీంతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ రంగ పరిశ్రమలకి విశాఖపట్నం నిలయం. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆధునిక వైద్యం కోసం ముంబై వంటి మహానగరాలకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అటు పరిస్థితిలో సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. విశాఖపట్నం ఎయిర్పోర్టు నగర నడిబొడ్డున ఉంది. అటు లంకిలిపాలెం దగ్గర నుంచి ఇటు కొమ్మాది వరకు మొత్తం ఏ ప్రాంతం నుంచి అయినా సరే అరగంటలో వైజాగ్ ఎయిర్పోర్ట్ కి రావచ్చు. ఎయిర్పోర్ట్ లేకుండా పోతే దాదాపు 60 కిలోమీటర్లు విశాఖ ప్రజానీకం భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల అదనపు సమయం, అదనపు ఖర్చు పెరుగుతుంది. సకాలంలో చేరుకునే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. విశాఖపట్నం అభివృద్ధి కుంటుపడుతుంది. విద్యార్థులు, వ్యాపారులు ఉద్యోగాల కోసం ఇతర దేశాలకి, ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈరోజు ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని మేము మూసేయడం లేదు, దీన్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పని పర్యావరణ ప్రేమికులు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో విశాఖలో కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని నాశనం చేస్తుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి విమర్శించారు. కేంద్ర కర్మాగారం సమీప శ్రీకృష్ణపురం వద్ద అదానీ ఎయిర్టెల్ సంస్థలకు కేటాయించిన సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని తక్షణమే రద్దు చేసి పర్యావరణాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంస్థలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వాయు ధూళి కాలుష్యం బాగా పెరిగిందని, ప్రభుత్వం సంస్థలే నివేదిక ఇచ్చాయని, వాయు కాలుష్యానికి విశాఖ నగరం ప్రధాన కేంద్రం అయిందని తెలిపారు. నగర కాలుష్య కోరల నుండి కాపాడే విధానాలు ప్రభుత్వం వద్ద లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి తీవ్ర నష్టం కలిగించేలా డేటా సెంటర్ను కేటాయించిన సింహాచల దేవస్థానం భూములు, అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రేమికులందరూ జరుపుకుంటా ఉన్నారు. వైపుని విశాఖ నగరానికి సంబంధించి ఇప్పటికే మొన్న వచ్చిన ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాయు కాలుష్యం, ధూళి బాగా పెరిగాయని చెప్పనేది ప్రభుత్వ సంస్థలు నివేదిక ఇచ్చే, అందులోనే అత్యధికంగా వాయు కాలుష్యానికి విశాఖ నగరం ప్రధాన కేంద్రం అయిందని చెప్పని నివేదికలు ఇచ్చారు. మరి వాటి ప్రకారం ఈ వాయు కాలుష్యాన్ని నివారించడానికి, ఇతరత్ర కాలుష్యాన్ని పరిరక్షించేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ విధానాలు ఎక్కడా లేవు. ఈరోజు కాలుష్య నివారణ మంత్రిత్వ శాఖ కూడా మన ఉప ముఖ్యమంత్రి గారే నిర్వహిస్తా ఉన్నారు. ఆయన తీసుకోవాల్సిన బాధ్యతని ఆయన కాకుండా ఆయన మంత్రుల మీద నెడతా ఉన్నాడు. సక్రమంగా చేయట్లేదని చెప్పని వాళ్ళ మీద కేకలేస్తారు. వాళ్ళు కాదు అది. ఈరోజు విశాఖ లేకపోతే ఉత్తరాంధ్ర ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పేరుతోని పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టిస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే భారీ ఎత్తున రసాయన పరిశ్రమలన్నీ మనకే ఉత్తరాంధ్రకే కేటాయిస్తా ఉన్నారు. లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు డేటా సెంటర్ల పేరుతోని 3 డేటా సెంటర్లకి అదానీదో లేకపోతే గూగుల్ లేకపోతే రిలయన్స్ వారి యొక్క డేటా సెంటర్లకి విశాఖ నగర పరిసరాల్లోనే భూములు కేటాయించడం అన్నది జరుగుతూ ఉంది. ఇది కూడా డేటా సెంటర్ల మీద మన దేశంలో పెద్దగా చర్చ జరగట్లేదు, కానీ ప్రత్యేకించి అమెరికాలోని, యూరప్లోని మేమెందుకు డేటా సెంటర్లు ఇక్కడ పెట్టలేదు, మేమెందుకు అనుమతించలేదు అనే దాని మీద వాళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతా ఉంది.
విశాఖ మహానగరానికి ఆయుపట్టుగా నడిబొడ్డున ఉన్న ఎయిర్పోర్ట్ను యథావిధిగా కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసిరిమెట్ట కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వలస నాయకుల స్వార్థ రాజకీయాలకు రిచ్ సిటీగా ఉన్న విశాఖపట్నం ఓల్డ్ సిటీగా మారిపోతుందని ఆరోపించారు. ఇప్పటికైనా స్థానిక నేతలు, ప్రజా సంఘాలు, ప్రజల అభిప్రాయం మేరకు విశాఖ ఎయిర్పోర్ట్ను యథావిధిగా కొనసాగించాలన్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వదిలి డిఫెన్స్ శాఖ ఏమైనా పొమ్మన్నారా అంటూ ధ్వజమెత్తారు. దేశంలో జమ్మూ కాశ్మీర్, గోవా, శ్రీనగర్, చండీగఢ్, పఠాన్, ఆగ్రా ఇలా అనేక ప్రాంతాల్లో డిఫెన్స్ శాఖ ఎయిర్పోర్ట్ అనుసంధానంతో ఉన్నాయన్నారు. కావాలనే విశాఖ నుండి ఎయిర్పోర్ట్ను దూరం చేస్తున్నారని వాసుపల్లి ఆరోపించారు. ఎంపీ భరత్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. వీరికి విశాఖతో ఎటువంటి సంబంధం లేదని, ఈ ప్రాంత అభివృద్ధి పట్టని వలస నేతలతో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రీచ్ చేసినటువంటి ఎయిర్పోర్ట్ నియర్ అబౌట్ 30 lakhs passengers every year. జిఎంఆర్ గ్రూప్ తో సివిల్ ఏవియేషన్ అథారిటీ తయారు చేసి విశాఖపట్నం దాటి విజయనగరం జిల్లాలో నిర్మాణం చేశారు. దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్. ఇట్ ట్రాన్స్కెండెడ్ ది లిమిట్స్ ఆఫ్ విజయనగరం. ద ఆర్గనైజేషన్ ఆఫ్ విజయనగరం హెస్ బీన్ ఎన్హాన్స్డ్. 20 kilometers డిస్టెన్స్ లో భోగాపురం విజయనగరం జిల్లాకి, అలాగే అటు శ్రీకాకుళం జిల్లాకి 40 kilometers. కానీ విశాఖపట్నం వాసులకైతే అది 56 kilometers అనేది ఎవరు కూడా చెప్పడానికి ఎందుకో భయపడతా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఆశ్చర్యపోతాం అన్నమాట. వలస వచ్చే నాయకులు విశాఖపట్నంలో ఎక్కువైపోయి ఈరోజు డెసిషన్ మేకింగ్ అంతా వాళ్ళే చేసేస్తా ఉన్నారన్నమాట. పుట్టిన వాళ్ళతోటి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళతోటి కనీసం అక్రాస్ ద టేబుల్ కూర్చుందాము, వామపక్షాలతో కూర్చుందాము, ఇతర పార్టీలతో కూర్చుందాము అనేది లేకుండా అసలు సిటీ ఫోక్తో మాట్లాడదాము, ట్రేడ్ అండ్ కామర్స్తో మాట్లాడదాము. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది ఇక్కడ, న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి ఇక్కడ, ఎవ్రీథింగ్ ఇటు రామబెల్లి ఇటువైపు వరకు కూడా, అలాగే స్టీల్ ప్లాంట్, ద డీపెస్ట్ పోర్ట్ ట్రస్ట్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అవ్వచ్చు, లేదా అనుకుంటే ఇంకో పోర్ట్ ఏంటమో గంగవరం పోర్టు, మనకి చూస్తే షిప్ బిల్డింగ్ యార్డ్, షిప్ బిల్డింగ్ సెంటర్. సో ఈ రకంగా ఎల్సిటీ హరిలోవా పరిసర ప్రాంతంలో కేజీహెచ్, గోల్డ్ మార్కెట్ ఇవన్నీ కూడా. సో ఎటువంటిదేమో 56 kilometers దూరం వెళ్ళాలంటే ఈరోజు మినిమం 1.5 hours 2 hours జర్నీ అన్నమాట. విశాఖపట్నం సిటీ నుంచి ఫ్లై అయ్యి ఇక్కడికి వస్తారన్నమాట. టూరిజం వాళ్ళు ఫ్లై అయ్యి ఇక్కడికి వస్తారు, సింహాచలం దేవస్థానానికి వస్తారు. కానీ ఈ రోజేమో విశాఖపట్నం ప్రజలకి, అలాగే విశాఖపట్నంకి డిప్రాయిడ్ అవుతా ఉన్నారు. ఎయిర్పోర్ట్ అక్కడికి నిర్మాణం చేయడం అంటే కొంతమంది అంటారు ఏంటంటే భారత్ ఆక్వా ఎగుమతుల్లో ఏపీదే అగ్రభాగమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖ పర్యటనలో భాగంగా నగరంలోని ఒక హోటల్లో జరిగిన సీ ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాప్లో పాల్గొన్న ఆయన అనంతరం కేంద్ర ముఖ్యమంత్రితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆక్వా రంగంలో కేంద్ర ప్రభుత్వం సంక్షోభం నుంచి అవకాశాలు అన్వేషించిందన్నారు. అమెరికా టారిఫ్లు విధించినప్పటికీ గత ఏడాది కన్నా మిన్నగా ఆక్వా ఎగుమతులు కొనసాగించుకోగలమని చెప్పారు. అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లకు భారత ఆక్వా ఎగుమతులు వెళ్లాయన్నారు. ఇప్పుడు మన ఆక్వా ఉత్పత్తులకు మరిన్ని మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. బ్లూ ఎకానమీ కోసం కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని చెప్పారు. ఆక్వా ఎగుమతులతో ఆర్థిక అభివృద్ధితో పాటు మత్స్యకారులకు చాలా ఉపయోగమని పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత ఆక్వానే అతిపెద్ద పరిశ్రమని, దీనికి మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. ఆక్వాలో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్లు పెద్దపీట వేయాలని సూచించారు. ప్రపంచంలోని ప్రతి కిచెన్లోకి ఇండియన్ ఆక్వా ఉత్పత్తులు వెళ్లేలా కేంద్రం ప్రణాళికలు రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. Aquaculture market and exports has totally taken a shock. Nobody had any clue what to do, what is going to happen. Can they announce crop holiday? So many thoughts have come. I am very happy. Both ministries coordinate very well. This year we are able to export better than last year, 11,000 crores. That opportunity, they are able to convert into that crisis, they are able to convert the opportunity. So many new markets they are able to establish, that is going to be long lasting. It is a lesson for all of us. Depending one market, whenever there is a crisis, then we don't have any options. Today we are having options. We can expand and then move forward. Here, this meeting is very important for Andhra. Contribution in aquaculture maximum from Andhra Pradesh.
around 38% exports are here. And also very ambitious plans also Government of India is having. I am thankful to Honorable Prime Minister. He started blue economy. He created separate ministry. And then he created funds. He is having lot of confidence on blue economy and also sea coast, even seaweed. He is having lot of knowledge and also hope on that. It will create employment for fishermen community, and also if we can exploit deep sea, how to make use of that for fishermen. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగం. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ ఎగుమతుల జాతీయ సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని 100% పర్యావరణహితంగా మార్చాలి. ఏయూలో మొక్క నాటి అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. విశాఖ అభివృద్ధి పట్టని వలస నేతలను తరిమి కొట్టండి. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి పిలుపు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.